जिंदाबाद भारतीय जनता युवा मोर्चा जिंदाबाद भारतीय जनता युवा मोर्चा जिंदाबाद भारतीय जनता युवा मोर्चा ప్రైవేట్ స్కూల్లో వ్యవహరిస్తున్నటువంటి అధిక ఫీజులను వెంటనే నియంత్రించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలతో తొత్తుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం. భారత్ మాతాకి జై. ఆధ్వర్యంలో ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజులు మరియు స్కూల్ యూనిఫామ్ అని చెప్పేసి స్కూళ్ళనే తీసుకోవాలి, బుక్స్ స్కూళ్ళని తీసుకోవాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పిల్లల పేరెంట్స్ దగ్గర అధిక ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి స్కూళ్లపై ఎంఈఓ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేవై ఆర్మూర్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో గౌరవ మండల విద్యాశాఖ అధికారి గారికి మరి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి ఈరోజు చూస్తూ ఉంటే అసలు పేద ప్రజలకు విద్య అందే పరిస్థితి లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. మరి ఈ విద్యాశాఖకు వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా విద్యను కూడా వ్యాపారం చేసి మరి విద్యార్థుల దగ్గర మరి పేరెంట్స్ దగ్గర పిల్లలని ఫోర్స్ చేస్తూ మరి పిల్లలు ఇంట్లో ఫోర్స్ చేసే విధంగా మరి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రతి దాని మీద వ్యాపారం, బుక్స్ పై వ్యాపారం, సాక్స్ పై వ్యాపారం, షూ పై వ్యాపారం, యూనిఫామ్ పై వ్యాపారం, మరి ప్రతిదీ వ్యాపారం చేస్తున్నారు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. వారు నడిపే బస్సుకు ఫిట్నెస్ లేదు. ఆ బస్సులో పిల్లలకు సరైన జాగ్రత్తలు లేవు. మరి స్కూల్కి వచ్చిన తర్వాత హాస్టల్లో కూడా సరైన భోజన సదుపాయం లేదు. మరి ఎక్కడ చూసినటువంటి ఈ ఫీజులపై పడ్డటువంటి మరి ఏదైతే అది ఉందో మరి కనీసం పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టడం లేదనేది మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఫీజులు నామమాత్రంగా తీసుకుంటూ మరి వసూలు చేయాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే కఠిన చర్యలు తీసుకొని మేము కూడా రోడ్డుపై బైఠాయించి మీ యొక్క స్కూళ్ళు బంద్ అయ్యే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు ఏదైతే భోజన వసతి పిల్లలకు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అల్పాహారం కూడా పెట్టిరో అది అన్నింటిలో కూడా మరి సరిగ్గా పెట్టే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఎంఈఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అధిక ఫీజులు, స్కూళ్ళల్లో స్కూల్ మెటీరియల్ అంటే యూనిఫామ్స్, బుక్స్, ఇతర వస్తువుల్ని ఒక ప్రైవేట్ కేంద్రంగా దాన్నే అసలు వాస్తవంగా విద్యా వ్యవస్థని కోసం ట్యూషన్ ఫీజులని ఫస్టే వసూలు చేసేసుకుంటారు. దాంట్లో ప్రాబ్లం లేదు. దాని తర్వాత టీచర్స్కి ఇవ్వాల్సిన ఫీజుల్ని ఈ యూనిఫామ్లు, బుక్స్, ఈ షూజు, ఇతర వస్తువుల మీద వచ్చే కమిషన్లతోని స్కూల్ మొత్తం ఏడాది పొడవునా నడిపియాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో ప్రతి స్కూళ్ళలో ఈ స్కూల్ ఆ స్కూల్ అని కాదు, ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా బుక్స్, యూనిఫామ్స్ ఖచ్చితంగా అమ్ముతున్నారు. ఈ అధికారులు మొత్తం వాళ్ళందరికీ తొత్తులుగా మారి వాళ్ళందరితోని నానుచ్చి పొంది ఏదో స్కూల్ అని ఇట్లా మీదికే పోయేసరికి డిఓ గారికి మాట్లాడంగానే వాళ్ళేదో చెప్పి నామమాత్రంగా వీళ్ళ చేతులు మారుడు ఏం మారుడో గత కొన్ని సంవత్సరాలుగా మారుతున్నాయి. ఆ వ్యవస్థ మాత్రం తగ్గుతలేదు. ప్రతి స్కూళ్ళల్లో మీ మీడియా ముఖంగా చెప్తున్నాం, మీ మీడియా మిత్రులైనా సరే విద్యార్థి సంఘాలు ఏబీపీ అన్నీ ఉన్నాయి. ఏబీపీ కార్యకర్తలు కానీ యువమోర్చా కార్యకర్తలు కానీ అక్కడికి వెళ్ళి అడిగితే మా దగ్గర ఎలాంటివి లేవు, కావాలంటే చూడండి అని ఒక 2 రూమ్లు చూపెడుతారు. ఆ తర్వాత బయటికి నూకేస్తారు. మేము సీరియస్గా చెప్తున్నాం. భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్స్కి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తారు. చేసినప్పుడు మాత్రం దొరికితే మాత్రం దానికి బాధ్యులు మాత్రం ఈ ఎంఈఓ గారు అవుతారు, వీరికి సపోర్ట్ చేస్తున్న డిఓ గారు అవుతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకనంటే మీ నాంచుడు మీకు వచ్చే రకం బట్టి స్కూల్ వ్యవస్థ నడుస్తున్నాయి. ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయండి స్కూల్స్. ఒక్క స్కూల్కి గ్రౌండ్ ఉండదు, ఒక్క స్కూల్స్కి సరైన ఫెసిలిటీ ఉండదు. 3వ అంతస్తులు 4వ అంతస్తుల మీద 2వ క్లాస్ 1వ క్లాస్ పిల్లల్ని మీదికి చేసుకపోతారు. మీరు మైదానాలలో వ్యాయామాలు చేపియమంటే ఈ నిచ్చెన లేపించే మెట్లలో వ్యాయామాలు చేపిస్తారు. ఇంత అస్తవ్యస్తంగా ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ ఉంది. ఈ స్కూల్ వ్యవస్థని మొత్తం సమూలంగా సరిదిద్దేంత వరకు భారతీయ జనతా పార్టీ పేదల ప్రజల పక్షాన, మధ్యతరగతి పక్షాన ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి